అసలు పుష్ప సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి, సూపర్ హిట్ అవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, స్టోరీ ఏదైనా కావచ్చు, కథ ఏమైనా కావచ్చు, కానీ గంగమ్మ జాతర ఎపిసోడు భయంకరంగా పేలింది. అంటే మీకు అల్లు అర్జున్ యొక్క నట విశ్వరూపం, నేను నట తాండవం అని పెట్టా ఆ రోజు స్టేటస్లో. ఆ కైండ్ ఆఫ్తో పుష్పరాజు క్యారెక్టర్లో, ఆల్రెడీ పుష్పరాజు క్యారెక్టర్లో జీవిస్తున్నాడు అల్లు అర్జున్. దాంట్లోంచి మళ్ళీ శక్తి స్వరూపణిగా మాతాంగి వస్త్రధారణ అంటారు. ఈ వస్త్రధారణతో 20 నిమిషాల పాటు ఎమోషనల్ సీను, వెంటనే ఒక సాంగ్ తర్వాత ఫైట్, అంటే 20 నిమిషాల పాటు థియేటర్లో పూనకాలు పుట్టించాడు పుష్పరాజు. శక్తి స్వరూపంగా అర్ధనారీశ్వరత్వానికి అర్థం పట్టేలాగా కాళ్లకు గజ్జెలు, కళ్ళకి కాటుగా పెట్టుకుని, చీరకట్టులో ఒంటి నిండా నగలు ధరించి, తీక్షణమైన చూపులతో, మెడలో నిమ్మకాయల దండతో తాండవం చేశాడు పుష్పరాజ్ థియేటర్లో. ఈ లుక్కి ప్రపంచమే ఫిదా అయిపోయింది. సౌత్తో పాటు నార్త్ ఇండియా కూడా ఈ ఒక్క సీన్కి ఊగిపోతుందంటే నమ్మొచ్చు. రా రా అంటూ వరల్డ్ వైడ్ థియేటర్లో పూనకాలతో ఊగుతున్నాయి. ఈ జాతర వెనక చరిత్ర ఏంటి, పౌరాణిక గాథ కూడా ఉంది. అదంతా చెప్తా ఈ వీడియోలో. నేను చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నా. దయచేసి ఒక 100 లైకులు అడుగుతున్నాను నేను ఈ వీడియోకి, అంతే. దయచేసి ఇవ్వండి. తిరుపతిలో ప్రతి ఇయర్ మే నెలలో గంగమ్మ జాతర జరుగుతుంది. అంటే అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మళ్ళీ అటు తమిళనాడు కావచ్చు, ఈ 3 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారనమాట. పుష్ప సినిమా చిత్తూరు నేపథ్యంలో సాగేటువంటి కథ కాబట్టి ఇక్కడ ఆచార వ్యవహారాలు, ఈ చిత్తూరు ప్రాంతంలో ఉన్న ఆచార వ్యవహారాలు, జీవన విధానాన్ని ప్లాన్ చేసి గంగమ్మ జాతర థీమ్ పట్టుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఇంకేముంది, ఇక థియేటర్లో గంగమ్మ జాతర మోత మోగుతుంది. పుష్ప 2లో గంగమ్మ జాతర సన్నివేశాల్లో అల్లు అర్జున్ ధరించింది ఆషామాషి వేషం కాదు. సాక్షాత్తు శివశక్తి స్వరూపం, అంటే హాఫ్ సగం శివుడు సగం శక్తి స్వరూపం, అణువణువున అర్ధనారీశ్వర తత్వం అన్నమాట ఇది. అసలు గంగమ్మ జాతరకి తిరుపతి కొండ చరిత్ర కూడా ఉంది. యువతుల మీద అకృత్యాలకు పాల్పడినటువంటి పాలిగాడి మీద ఒక వ్యక్తి, ఒక ఆడ మనిషి చూపించినటువంటి తెగువకి సంబంధించినటువంటి చారిత్రక కథ ఉంది. అంటే ఇది 900 సంవత్సరాల క్రితం కథ అనమాట. సో రాయలసీమ అంతా కూడా పాలెగాళ్ళ హవా నడిచేది. వాళ్ళలో చిత్తూరు పాలెగాడు మహాదుర్మార్గుడు, ఏ అమ్మాయిని వదలని ఒక కామాంధుడు. తన ఇలాకాలో యుక్త వయసుకు వచ్చిన ఆడపిల్ల మీద అఘాయిత్యాలకు పాల్పలేవాడని, కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి అతనితోనే గడపాలని ఆంక్షలు పెట్టేవాడని చెప్తారు. వాడిని అంతం చేయడానికి సాక్షాత్తు అమ్మవారే గంగమ్మగా అవతరించిందని నమ్ముతారు. మహిళల్ని కాపాడేందుకు తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో ఆవిలాల గ్రామంలో అమ్మవారు గంగమ్మగా పుట్టిందని భక్తుల విశ్వాసం. యుక్త వయసుకు వచ్చినటువంటి గంగమ్మ మీద కన్నేసినటువంటి పాలిగడ, అంటే ఆమె కూడా మనలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తే, ఒక ఆడపిల్ల అంతే. సో ఆ అమ్మాయిని కూడా అనుభవించాలనుకున్నాడు ఈ పాలిగాడు. దాంతో ఆమె ఒక విశ్వరూపం చూపించింది. ఆమెకి భయపడి పాలిగాడు పారిపోయి తిరుపతిలో ఒక చెట్టు తెరలో దాక్కున్నాడు. అయినా సరే అన్ను వదలకుండా వెతికి వెళ్ళి వెతుకుతూ, మొదటి రోజు బైరాగి వేషం వేసుకుని ఎతుకుద్ది, దొరకడు. 2వ రోజు బండ వేషం వేసుకుని వెతుకుతుంది, దొరకడు. 3వ రోజు తోటి వేషాలు వేసి దొరుకుతుంది. ఆ 3వ రోజు కూడా దొరకపోవడంతో 4వ రోజు ఒక దొర వేషం కడుతుంది. అంటే దొర వేషం అంటే ఒక బ్రిటిషోడి వేషం అనమాట. సో దాంతో ఒక బ్రిటిషరే వచ్చాడు అనుకుని, తన పైన ఉండేటువంటి దొరే వచ్చాడు అనుకుని బయటకు వస్తాడు. వెంటనే అతన్ని చంపినటువంటి గంగమ్మ దుక్ష శిక్షణ చేసింది అని భక్తులు చెప్తూ ఉంటారు. సో మహిళల యొక్క మాన ప్రాణాలని హరించినటువంటి పాలెగాడిని రుద్ర రూప ఆదిశక్తి రూపంలో అమ్మవారు అంతం చేసిందని, అంటే చేసింది ఒక నార్మల్ వ్యక్తే, కానీ ఒక గొప్ప పని చేసినప్పుడు మనం వాళ్ళని ఒక దేవుళ్ళుగా కొలుస్తాం కాబట్టి అమ్మవారుగా ఆమెని దండం పెట్టుకుని తిరుపతి ప్రజలు ప్రతి ఏటా కూడా వారం రోజుల పాటు ఈ జాతర నిర్వహిస్తారు. రకరకాల వేషాల్లో ఊరంతా తిరుగుతారు, నృత్యాలు చేస్తారు. తమ కోరికలు నెరవేరినటువంటి భక్తులు మాతాంగి వేషం కట్టుకుంటారు, గంగమ్మ ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఈ రకంగా. సో రాజకీయ నాయకులు కూడా దీనికి అతీతమేం కాదు. తెలంగాణలో బోనాలు, సమ్మక్క సారక్క, మేడారం జాతర లాగానే తిరుపతి తాతయ్య గుంట ప్రాంతంలో ఆలయంలో గంగమ్మకు నిర్వహించే జాతర చాలా ప్రత్యేకమైనది. ఏటా సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరుడు తన సోదరి గంగమ్మకి సారి పంపిస్తాడు. తరతరాలుగా వస్తున్న ఆచారం ఇది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ కూడా దీన్ని నిర్వహిస్తారు. నీకు తెలుసా, గంగమ్మ జాతర పూర్తయ్యే వరకు ఊలి పొలిమేళలు కూడా దాటకూడదనే సాంప్రదాయం ఒకటి ఉంది తిరుపతిలో ఇప్పటికీ. అంతేకాకుండా గంగమ్మ జాతరలో భాగంగా మొదటి 3 రోజులు రకరకాల వేషాలు వేసిన పిల్లలు, భక్తులు అందరికీ నోటికి వచ్చినటువంటి బూతులు తిడుతూ ఉంటారు. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇది కనిపిస్తుంది ఇప్పటికీ. గంగమ్మ పాలెగాడిని బూతులు తిడుతూ పట్టుకుంటూ వెతకడానికి వెళ్ళింది కాబట్టి, సో ఆ వేషం వేసిన వాళ్ళు బూతులు తిడుతూ ఉంటారు. అంటే అలా తిడుతూ
తమ యొక్క ఇది కూడా చూపిస్తారు. జాతరలో అలా తిట్టిన ఎవరు పట్టించుకోరు, ఇదంతా జాతరలో భాగం అనమాట. పాలెగాడిని అంతం చేయడానికి మొదటి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ వేషం, మూడో రోజు తోటి వేషాలు వేసిన మనం చెప్పుకోం కదా. సో 4గో రోజు దొర వేషం, ఇట్లా అన్ని రకాలుగా వేసి 5వ రోజున మాత్రం మాతాంగి వేషం వేసింది. మళ్ళీ చంపేసిన తర్వాత దొర వేషంలో 5వ రోజు మాతాంగిని వేషం వేసి ఎవరినైతే చంపేసిందో ఆ పాలెగాడిని అతని భార్య దగ్గరికి వెళ్ళి మాతాంగి రూపంలో ఓదార్చిందని చెప్తారు. ఓదార్చి అప్పుడు విశ్వరూపాన్ని ప్రదర్శించి దాన్ని గుర్తు చేసుకుంటూ గంగమ్మ జాతరలో భక్తులు 5వ రోజున వేసిన మాతాంగి వేషం వేస్తారు. ఆ రోజున అంటే 6వ రోజు తర్వాత రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. 7వ రోజు జాతరలో భాగంగా గోపురాల్లో ఉండే సప్తారాలని శరీరం మీద నిలబెట్టుకుని సప్తారాల ఉత్సవం చేస్తారు. చివరిగా విశ్వరూపం యొక్క దర్శనం ఉంటుంది. పుష్ప 2 సినిమా జాతర బాక్స్ ఆఫీస్ సీక్వెన్స్ దగ్గర అదరగొట్టేస్తోందంటే అంటే క్లైమాక్స్లో కూడా అమ్మాయిల మీద అకృత్యాలు పాల్పడే వారిని అమ్మోరు వేషంలో అంతు చూస్తాడు పుష్పరాజ్. దీన్ని బట్టి గంగమ్మ జాతర రిఫరెన్స్ చాలా బలంగా తీసుకున్న డైరెక్టర్ సుకుమార్ అని చెప్పుకోవచ్చు. చరిత్రని అధ్యయనం చేసి దుష్ట శిక్షణ చేయాలనేటువంటి వాళ్ళకి ఇది ఒక సన్నివేశాన్ని డిజైన్ చేసినట్టుగా కనిపిస్తుంది. గంగమ్మ జాతర, గణగణ గజ్జలు, డమడమ, ప్రళయకాండ, మహాకాళి రౌద్రమంతా ఈ జాతరలో కనిపిస్తుంది. ఈ జాతర స్ఫూర్తితోనే పుష్ప 2లో చాలా సన్నివేశాలను మలచడంతో అల్లు అర్జున్ కూడా అంతే తీవ్రతతో నటించాడని చెప్పుకోవాలి. నిజంగా ఫస్ట్ పార్ట్ కాదు, సెకండ్ పార్ట్లో అల్లు అర్జున్ నటనకి ఫస్ట్ పార్ట్లో కూడా ఇవ్వాలి, బట్ సెకండ్ పార్ట్లో ఇంకా ఖచ్చితంగా ఇవ్వాలి నేషనల్ అవార్డు అని నాకైతే అనిపించింది. ఇస్తారని కూడా నేను నమ్ముతున్నా. చాలా రీసెర్చ్ చేసి అన్ని విషయాలు తెలుసుకుని వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఒక 100 లైక్లు అడుగుతున్నా ఈ వీడియోకి, దయచేసి ఇవ్వండి.